ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినము ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కదా. ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనలో గొప్ప ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నాడు. మీ జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు ఆశీర్వాద పదంలోకి రావాలని, దేశం యొక్క కొంతమంది స్థలం నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం ఇవ్వటం నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ధైర్యపరచాలి, దేవునికి ఇంకా సమీపంగా మీరు రావాలని, దేవుని ఆశీర్వాదాన్ని స్వస్థత మీరు అనుభవించాలని మనసారా కోరుకుంటూ ప్రయాసతో ఈ వాగ్దానాల్ని మీకు అందిస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవాదేవుడు మనకిస్తున్న వాగ్దానం, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను నేను చేస్తాను. తమ ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి అనుగ్రహించును అనే మాట మనకు తెలుసు. మనం ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయనకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు, ఆయనకి మొదటి స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు గ్రహింపలేని గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవాదేవుడు వారు ఊహించలేని గొప్ప కార్యాలని ఐగుప్తు దేశంలో జరిగించాడు. ఆయన మోషే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ ఐగుప్తు దేశంలో కొన్ని సూచక్రియలు మహత్కార్యాలు జరిగించిన విషయం మనకు తెలుసు. అండ్ నిజంగా ఆ నీళ్లు రక్తంగా మార్చబడటం, కప్పలు, మిడతలు, ఆ దేశం అంతా కూడా చీకటి కమ్ముకోవటం, జ్యేష్ఠ కుమారుల వధ, ఇలా చెప్పుకుంటూ పోతే దేవాదేవుడు గొప్ప కార్యాలని మహత్కార్యాలని ఆ ప్రాంతంలో జరిగించి తన ప్రజల్ని విడుదల చేశాడు. మీ జీవితంలో కూడా దేవాదేవుడు గ్రహింపులేని గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడు. దేవాదేవుడు చేసేటువంటి కార్యాలు మనం ఆలోచన చేస్తున్నాం, మన ఊహకు మించిన కార్యాలు ప్రభు చేస్తాడండి. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దేవాదేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు వారికి యుద్ధం ముగింపులో ఆ చీకటి పడిపోతూ ఉంది. ఒకవేళ కనుక 2-3 గంటలు వారు ఎక్కువగా యుద్ధం చేసినట్లయితే విజయం వారికి వరిస్తుంది. కానీ ఆ టైంలో వాతావరణం సహకరించట్లేదు. ఆ తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ టైంలో యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు గిబియాల్లోనూ, చంద్రుడా నీవు అయ్యాన్లో ఆగిపోమంటే సూర్యచంద్రులు నిలిచిపోయినాయి. గ్రహింపలేని గొప్ప కార్యాలు, సృష్టికి విరుద్ధమైన కార్యాలు ప్రభు చేశాడు. ప్రకృతిని శాసించేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది కాబట్టే ఆకాశాన్ని, భూమిని, అందులో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు సూర్యచంద్రుని నిలిపాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ప్రభు వేశాడు. ఆయనకంత గొప్ప శక్తి ఉన్నది, అధికారం ఉంది. నీ జీవితంలో కూడా గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు నీకు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. నీ బిడ్డల జీవితంలో దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలను ఉంచబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, అనారోగ్యం నుంచి దేవాదేవుడిని స్వస్థపరచడానికి ఆయన సముద్రుడు స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేశాడు. నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. దేవాదేవుడు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ప్రతి కొరతను ప్రభు తీరుస్తాడు. నీ కోరిక యావత్తును సఫలపరుస్తాడు. నీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చి నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఏమంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం అంటే చిన్న విషయం అండి. ఎర్ర సముద్రం 2 పాయలైంది. నేటికి కూడా ఆ ఎర్ర సముద్రం 2 పాయలైంది అనడానికి అనేకమైనటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురాతత్వ శాస్త్రపు ఆధారాలు నేటికి కూడా మనకు లభిస్తున్నాయి. అవును, దేవదేవుడు గ్రహింపులేని గొప్ప కార్యం నీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనారోగ్యం నుంచి విడుదల కావాలని, దేవుడికి విడుదల ఇవ్వబోతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు, చాలా గొప్ప అప్పులు నీ దగ్గర ఉండొచ్చు, అప్పులతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించి నీ జీవితంలో మేలుతో దేవుడు నింపేటువంటి వాడు. నీ కోరిక యావత్తును దేవుడు సఫలపరిచేటువంటి దేవుడు. కనుక ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వతంత్రించుకుందురుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గ్రహింపులేని గొప్ప సంగతులను, గొప్ప కార్యాలను మీ పట్ల జరిగిస్తాను వాగ్దానం చేస్తాను. నిజమే తండ్రి, నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నువ్వు సృష్టికర్తవు, సమస్తాన్ని నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. నువ్వు పలిగితే, నువ్వు స్వరం విప్పితే మా జీవితం అద్భుతాలు జరుగుతాయి తండ్రి. నువ్వు ఈ లోకంలో ఉండేటప్పుడు అనేక మందిని, మరణించిన వారిని సైతం మీరు లేపారయ్యా. యాయీరు కుమార్తెను మీరు బ్రతికించారు, లాజరును బ్రతికించారు నాయన. నాయను గ్రామంలో విధవరాలు కుమారుని మీరు బ్రతికించారు. నీకు అసాధ్యమేది లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ లార్డ్. నీ ప్రజల జీవితంలో అసాధ్యం అనుకున్న వాటిని మీరు సుసాధ్యపరిచి అద్భుతాలు జరిగించండి. నీ మహిమతో, ప్రభావంతో నింపి నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.